60% బీసీ జనాభా ఉంది. కానీ పాలకులు ఆల్వేస్ వేరే కమ్యూనిటీ నుంచి వస్తున్నారు. రెండో ముఖ్య విషయం అంటే పాలకులు ఎప్పుడు నాకు తెలిసినంతవరకు బయట చూసిన వాళ్ళకి నిర్మాణ హృదయం అర్థం కాలేదనుకుంటాను. దానివల్ల ఒక చిన్న పవర్ హౌస్ విషయంలోనే మనకు దాదాపు 10,000 కోట్లు 15,000 కోట్లు నష్టం జరిగిపోయింది. కొంచెం అర్థమై ఉంటే మనకు కథ వేరేగా ఉండేది. పిడికినంత భద్రపడి లేదు, దానికి బైపాస్ రోడ్ వస్తుంది. తర్వాత ఇంత పెద్ద సిటీలో హైవే మధ్యలో పోతుంది. హైవే బయట నుంచి పోతే దానికి కొన్ని వేల కోట్ల ఉపాధి డబ్బు జనాలే వెళ్తారన్నమాట. రేట్లు పెరుగుతాయి, ఊరు వృద్ధి అవుతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన మంత్రి గారు హైవే శాంక్షన్ చేయడం హర్షదాయకం. నడువులో హాస్పిటల్ తీసుకొని బయట పెడతాన్నారు. ఏమిరా అడిగేవాడిని, ఎందుకప్ప హాస్పిటల్ నడువులో ఉండే హాస్పిటల్ బయట తీసుకొని అడిగేవాడినాడు. ఇదంతా ఎందుకు, మనలో చైతన్యం లేదన్నమాట. మూడవది, 10,000 జనాభా ముస్లిమ్స్కి 24 ఎకరాలు భూమి ఇస్తారు ఈద్గాకి. 1,00,000 జనాభా హిందూస్కి ఈ రోజుకి సమాజం పూర్తిగా స్థలం లేదు. మళ్ళీ అదే ముందరికి పూడ్చుకోవాలి. ఇంతకంటే సిద్ధి చేసే విషయమే లేదు. సబ్సిడీలు ముద్రేడి పల్లెలు చూస్తే చిన్న పల్లె, ముద్రేడి పల్లె సుదర్శన హాల్కి 3 ఇద్దరు ఉండాలి. ఓ బిల్డింగ్ పేరు ధర్మవరం సీదా వచ్చేటువంటి ముద్రేడి పల్లె ఇంకా డబ్బులా పూసేది. మన లెక్కంతా వాళ్ళకి పెట్టి మనం మొలతాలతో సహా పిల్లల పుస్తకంతో సహా పొదవి పెట్టి వీళ్ళు అప్పుడు వెళ్దాం. ఎప్పుడు సంసారం చేసేది మనం? ఇట్లయితే ఎప్పుడు సంసారం చేసేది మనం? 14 మగ్గాలు ఉంటాయి మా ఇంట్లో. 14 మగ్గాల నుంచి 3 మగ్గాలకు వచ్చినాయి. అది కూడా గవర్నమెంట్ సబ్సిడీ కోసం. అన్ని ఇంకా పౌరులు సంతోషంతో వచ్చినాయి కానీ పర్వాలేదు. మా మంత్రి సవితమ్మ గారు రాలేదు. వస్తే నా ఉద్దేశం దయచేసి, ఎందుకంటే సమస్యలు కాబట్టి మళ్ళా చిక్కరు కాబట్టి ఇంత లోతుగా చెప్పకపోవచ్చు. ఎవరు ఒక 2 నిమిషాలు ఎక్స్ట్రా టైం ఇవ్వండి. ఎందుకంటే ప్రజల సమస్యలు ఇంత మంచి వేదిక దొరకదు, ఇంత మంచి పెద్ద మనుషులు రాదు. మనం మాట్లాడాలా, ప్రశ్నించేది నేర్చుకోవాలి. వాళ్ళ ఇల్లు కావుతుంది, ఆ పక్క సందు కావుతుంది అంటేనే కొంచెం మనకే ఆ పక్క ఇల్లు కావుతుంది, పక్కన ఏరి కావుతుంది, పక్కన సందు కావుతుంది అంటే రేపు మన ఇల్లే. ఆ ప్రశ్నించేది మానేస్తే మనం నాశనమే. రెండోది వచ్చేసి చాలా ఈ వాట్సాప్ గ్రూప్ అయితే ఇంకో దాంట్లో అయితే హిందువులకు వ్యతిరేకంగా వాళ్ళు న్యూస్ వస్తూ ఉంటాయి, ఎస్పెషల్ బీసీ దాంట్లో. మనమంతా ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏమంటే హిందువులు మెజారిటీ ఉన్నందరికీ బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ రిజర్వేషన్ కానీ ఏదైనా ఉంటుంది. సో హిందుత్వాన్ని మనం మర్యాద ఇచ్చి నేర్చుకోవాలి. మొగుడు ముండా అంటే బయట బజార్ ముండా అంట. కాబట్టి మనమే మన మతాన్ని తగ్గించుకోకూడదు. ఎప్పుడే కానీ నెగిటివ్గా మాట్లాడదండి. వస్తే కూడా కత్తిరించండి వాట్సాప్ గ్రూపుల్లో. ముఖ్యంగా నేను బీసీ గ్రూప్లో చూస్తూ ఉన్నాను. లాస్ట్కి కన్సర్న్ డిలీట్ కూడా చేశారు. మనం హిందువులు మెజారిటీగా ఉన్నందుకే బీసీ రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్ అన్నీ జరుగుతున్నాయి. కాశ్మీర్ అయితే, కేరళ అయితే, వెస్ట్ బెంగాల్ అయితేనేవి గమనించుకోండి ఏం జరుగుతూ ఉందండి. మూడవది వచ్చేసి సబ్సిడీ గురించి మనం బాగా మాట్లాడుకోవాలా, ఒత్తిడి తెచ్చి పనులు సాధించుకోవాలా. పవర్లో ఉన్న కొట్లాడటం మనకేం కోరగదు. మనకు ఇప్పుడు నాకు తెలిసినందుకు ఈ గొర్రెల సబ్సిడీలు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ ఇయర్ ఎండింగ్కి మినిస్టర్ గారితో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఈ గొర్రెల సబ్సిడీలు ఇంకో 1 ఇయర్ కంటిన్యూ చేసుకోవాలి. ఎందుకంటే ఈ మన అనంతపురం జిల్లాకు విస్తారమైన నేలలు ఉన్నాయి. ఈ నేలలో గొర్రెల సబ్సిడీలు మనకు వస్తే పెద్దగా చెప్తా ఉండే దొంగతనం తర్వాత అంత డబ్బులు గొర్రెల పెంపకంలో వస్తాను. దొంగతనం చేసినాక అంత డబ్బులు గొర్రెల పెంపకంలో వస్తుందంట. సో గొర్రెల పెంపకం గురించి సబ్సిడీ తెచ్చుకోవాలా, పవర్ లూమ్స్కి సబ్సిడీ తెచ్చుకోవాలా. హ్యాండ్ లూమ్స్ ఒక కన్ను అయితే పవర్ లూమ్ ఒక కన్ను. ఈరోజు 2 కళ్ళు కావాలా మనకి. పవర్ లూమ్ సబ్సిడీ తెచ్చుకోవాలా, శ్మశాన్ని సాధించుకోవాలా. మూడవది ముఖ్యమైన విషయం, దాదాపుగా ఒక 1000 కోట్ల విలువైన టెంపుల్ భూమిని 10 లక్షలు కమిషన్ ఇంతకు గవర్నమెంట్ మనకి. ఇంకా ఒక 1000 కోట్లు 2000 కోట్లు దేవాలయ భూములు ఉన్నాయి. ఇది హిందువులందరికీ సొంతం, బీసీలతో సహా. సో ఈ భూములను కాపాడుకునే కూడా మనం ప్రత్యేక ప్రణాళిక రక్షించుకోవాలా. ఈ భూములను కాపాడుకోవాలా. ఈ భూములు మన చేతిలో ఉంటే ఆల్రెడీ తాతలాంటి హాస్పిటల్ ధర్మవరం రెడీ అయిపోయింది. ఒక యూనివర్సిటీ కట్టచ్చు ధర్మవరంలో, మెడికల్ కాలేజ్ కట్టచ్చు ధర్మవరంలో. ఈ భూములన్నీ మనం సాధించుకోవాలా. ముఖ్యమైన ఇంకో ఉద్యోగం నేను స్టార్ట్ చేస్తా ఉన్నాను. డియర్ గవర్నమెంట్, క్విట్ అవర్ టెంపుల్స్.
ప్రియమైన ప్రభుత్వమా మా దేవాలయాల నుంచి వెళ్ళిపోండి. ఎందుకంటే దేవాలయాన్ని కాపాడే ప్రభుత్వంలో అనుకూలంగా లేదు. పాత ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం అయితే ఇంకో ప్రభుత్వం అయితే. కాబట్టి హిందువుల దేవాలయాలు హిందువులకు మాత్రమే సొంతము. కాబట్టి ప్రియమైన ప్రభుత్వమా క్విట్ అవర్ టెంపుల్స్. మా దేవాలయ ఆస్తులు మా దేవాలయ ఆదాయాలు హిందువులకు మాత్రమే సొంతం. మూడవది అంటే ఓకే. ఇక అదేవిధంగా మన జనాభా లెక్కన ఎక్కువ నిష్పత్తిలో ఉన్న ధర్మానికి బీసీలకే కేటాయించవలసిందిగా గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారిని, జగన్ గారిని మరియు బీజేపీ అధ్యక్షుడు గారు పురంధరేశ్వర్ గారిని అందరినీ కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే పార్టీ సపోర్ట్ లేకుండా ఎవరు గెలుస్తాం, ఓసీ కానీ బీసీ కానీ. కాబట్టి ఈసారి బీసీ సంఘాన్ని ఏకమై ధర్మవరం సీట్లు బీసీలకు మాత్రమే కేటాయించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే వాళ్ళకి మన హృదయం అర్థమైతే మన బాధ అర్థమవుతుంది. ఈ అవకాశం నాకు ఇచ్చిన ధన్యవాదాలు.